మంగళం మంగళం వెల్కమ్ టు శ్రీలత హెల్తీ కిచెన్. ఫ్రెండ్స్, మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఒక మంచి హెల్తీ రెసిపీస్తో మీ ముందుకు వచ్చాను. అదేనండి, బీరకాయ పన్నీరుతో కర్రీ చేశాను. అలాగే నా జీవితంలో నేను ఒకసారి మృత్యువుతో పోరాడి బ్రతికాను అన్న విషయాన్ని కూడా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. సరే, ఆ విషయం ఏంటంటే సరే మరి మీరు వంటగదిలోకి వెళ్ళి వంట చేసుకుంటూ మాట్లాడుకుందాము. మరి మీరు కూర్చొని చూస్తూ ఉండండి, నేను వంట చేసుకుంటూ ఆ విషయాలన్నీ మీకు చెప్తాను. సరేనా? మరి సరే పదండి. మరి ఇదిగో బీరకాయలు అయితే తీసుకుని ఫీల్ తీసేసుకున్నాను. ఫీల్ తీసుకొని నాకు ఇలా కట్ చేసేసుకుంటాను అనమాట. నాకు కత్తిరితో కట్ చేసుకోవడం అన్నది అలవాటు అని మీకు తెలుసు కదా. ఇలా కట్ చేసుకుంటాను. ఈ సంఘటన ఎప్పుడు జరిగిందంటే కట్ చేసుకుంటే మీకు విషయం చెప్తాను. అది నాకు అదే బాబు పుట్టాడండి. బాబు పుట్టినప్పుడు నేను ట్యూబెక్టమీ చేంజ్ చేసుకున్నాను అనమాట. ముందు పాప పుట్టింది, తర్వాత బాబు పుట్టాడు. ట్యూబెక్టమీ చేంజ్ చేసుకున్నాను. బాగానే ఉండేది. తర్వాత 3 సంవత్సరాల తర్వాత ఏమైందంటే నాకు పొట్టలు నొప్పి కింద వచ్చేదనమాట. ఏంటని హాస్పిటల్కి వెళ్తే ఆవిడ ఏం కాదమ్మా, రక్తం లేక ఏమోలే అనేవారు అనమాట. అలాగే డేట్స్ కూడా ఆగిపోయి, ఎందుకంటే అదే బ్లడ్ లేక అన్నారనమాట. సరే అనేసి మేము అలాగే ఉండేవాళ్ళము. కానీ అలాగ ప్రతీ నెల నాకు నొప్పి వచ్చేస్తూ ఉండేదన్నమాట. ఇప్పుడంత టెక్నాలజీ అప్పుడు లేదు. ఇప్పుడైతే స్కాన్ తీసేసి రకరకాల టెస్టులు చేసేద్దరు. అప్పుడు అలాంటిది ఏమి లేదు కాబట్టి సరే ఏమి మెడిసిన్స్ రాశారు, ఇవి వాడుతూ ఉన్నాను. కానీ ఇలా ప్రెగ్నెంట్ అనే విషయం అసలు ఎవరికి, అంటే ఆపరేషన్ చేయించేసుకున్నాను కాబట్టి ప్రెగ్నెంట్ వస్తుందనే ఆలోచన ఎవరికి రాలేదు, నాకు కూడా రాలేదన్నమాట. అలా అయ్యేసరికి ఒకరోజు ఏమైందంటే 3 నెలలు గడిచిపోయండి. అలా మధ్య మధ్యలో పెయిన్ వచ్చేది, హాస్పిటల్కి వెళ్ళేదాన్ని, తగ్గిపోయేది. 3 నెలల తర్వాత ఆ రోజు విపరీతమైన పెయిన్ వచ్చేసింది అనమాట. పెయిన్ వచ్చేసింది. ఆ పెయిన్ తట్టుకోలేకపోయాను. ఇంతకీ మా వారు ఏంటంటే అదే టైంలో మాల వేసుకున్నారండి, స్వామి మాల వేసుకున్నారు. ఆయన పూజకని వెళ్ళిపోయారనమాట. పెయిన్ వచ్చేస్తుంటే బాగా ఏడ్చేసాను. పక్కన మా పిన్నత్త గారులు ఉండేవారు అనమాట, ఇద్దరు. వాళ్ళు పరిగెట్టుకొచ్చి పాపం నన్ను ఏంటి అని కంగారు పడి మేము చోట ఉండేవాళ్ళం అంటే మా అత్తవాళ్ళు వేరే చోట ఉండేవారు. అందులో చిన్న పిన్నత్త గారు నేను అంగన్వాడీ చేసేదాన్ని కదా అప్పటికే, ఆవిడ ఆయా కింద చేసేది అనమాట నా కింద. గబగబా వెళ్ళి పరిగెట్టుకుని వెళ్ళి అక్కడ చెప్పేసరికి మా వారేమో పూజలో ఉన్నారనమాట. పూజలో ఉంటే సరే అనేసి ఏం చేశారంటే వీళ్ళిద్దరూని, మా పిన్నత్త గారులు ఇద్దరు కూడాని, ఆవిడ పేరు పార్వతి అనమాట, ఒక ఆవిడ పేరు సరస్వతి. వాళ్ళిద్దరు ఏం చేశారంటే ధైర్యం చేసి ఆటో పిలిచేసి నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయారనమాట. హాస్పిటల్కి తీసుకెళ్ళిపోతే అక్కడ సుబ్రహ్మణ్యం గారని ఒక హాస్పిటల్, ఎప్పుడు మా ఫ్యామిలీ డాక్టర్ అనమాట. అక్కడికి వెళ్ళేసరికి ఆయన ఏవి ఇంజక్షన్లు చేశారు కానీ ఇదే అని కనిపెట్టలే పేరు. పెయిన్ అస్సలు తగ్గట్లేదు అనమాట నాకు. అలా నడుస్తూ ఒకసారి అలా తీసుకెళ్ళాను నన్ను బాత్రూమ్కి వేసి తీసుకెళ్తే, అక్కడైతే నేను ఆల్రెడీ కళ్ళు తిరిగి వెళ్ళిపోయిందేమో ప్రాణం అన్నట్టుగా అయిపోయిందనమాట. గబగబా వాళ్ళు నీళ్ళు కొట్టి నా మొహం మీద నన్ను తీసుకొచ్చి పడుకోబెడితే ఆయన ఏమన్నారంటే, అమ్మో ఇదేదో లోపల ఏదో తేడా ఉంది, అప్పుడు స్కానింగ్ లేవండి అవి, అందుకని పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్ళిపోండి అమ్మా అన్నారనమాట. అంటే అక్కడ ఎక్విప్మెంట్స్ ఏమీ లేవన్నమాట. అప్పుడు ఏం చేశారంటే నన్ను రావులపాలెం జయశ్రీ హాస్పిటల్ కదా, రవికిరణ్ హాస్పిటల్కి తీసుకెళ్లారండి. ఫస్ట్ హార్ట్కి సంబంధించిన ఆయన అనమాట. ఆయన ఏవో టెస్టులు వెంటనే ఏవేవో పెట్టి చూసి ఆయన చెప్పారనమాట. ఏమన్నారంటే ఈవిడికి అమ్మాయికి లోపల ఏదో ప్రాబ్లం అవుతుంది, మీరు జయశ్రీ హాస్పిటల్కి తీసుకెళ్ళిపోండి అన్నారంట. అక్కడి నుంచి ఏం చేశారంటే నన్ను మళ్ళీ జయశ్రీ హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయారండి. తీసుకెళ్తే అప్పుడు ఆవిడ ఏమన్నారంటే, అక్కడ కూడా స్కాన్లు ఏమీ లేవు, అప్పుడు టెస్ట్ మామూలుగా చేసి అమ్మాయికి లోపల ఏదో తేడా జరిగింది గర్భసంచిలోని, కాబట్టి ఓపెన్ చేసేదాకా ఏంటనేది నేను చెప్పలేను, మరి గ్యారెంటీ అయితే ఇవ్వలేను, బ్లడ్ కావాలి, అమ్మాయి బ్లడ్ లేదు అన్నారనమాట. అంటే సరే మా వారు అందరూ వచ్చేసారు, మా అత్తగారు మామగారు మొత్తం ఊరంతా వచ్చేసారనమాట. ఏంటి ఇలా అయింది అనేసి, పల్లెటూరు కదండి, అక్కడ ఏదైనా చిన్న విషయం జరిగితే అందరూ వచ్చేస్తారనమాట. చెప్పాలంటే టోటల్గా మా ఊరంతా కూడా జయశ్రీ హాస్పిటల్ దగ్గరే ఉండిపోయారు. ఏంటి సడన్గా ఇలా అయిపోయింది, ఈ అమ్మాయికి ఏంటి ఇలా అయిపోయింది అని. అందులోకి నేను అంగన్వాడీ టీచర్ని కదా, అందరికీ తెలుసు అనమాట. దాంతో అందరూ వచ్చేసారు. వచ్చేస్తే ఆవిడ ఏమన్నారంటే, ఆపరేషన్ చేస్తాను కానీ గ్యారెంటీ అయితే ఇవ్వను,
ఆనియన్స్ అంటే అందరూ సంతకాలు పెట్టేశారు. మా వారైతే ఇంక డీలా పడిపోయారనమాట. పిల్లలు చిన్నోళ్ళు చాలా బాధ అనిపిస్తుంది కదా. మా మదర్ అందరూ కూడా వచ్చేసారనమాట. అయితే బ్లడ్ ఇవ్వాలి అన్నారు. ఇలా అంటే చాలామంది బ్లడ్ ఇస్తాము, మేము ఇస్తామంటే మేము ఇస్తామని అందరూ ముందుకు వచ్చారంట. నాకైతే ఈ విషయాలు ఏమీ తెలియదు, తర్వాత చెప్పారనమాట. ఎవరి బ్లడ్ సెట్ కాలేదు. సెట్ కాకపోతే అప్పుడు వచ్చి మా వారు బ్లడ్, మా మరిది గారు, ఇంకొక మా పిన్నత్తి గారు లీలావతి అని వాళ్ళ అబ్బాయి అనమాట, కోటేశ్వరరావు అని, ఆ అబ్బాయి బ్లడ్ మాత్రమే సరిపోయిందంట. సరిపోతే ఆ బ్లడ్ ఇచ్చారు నాకు. బ్లడ్ ఇస్తే మొత్తం మీద ఆపరేషన్ చేసేసారన్నమాట. ఆపరేషన్ చేస్తే ఇంతకీ ఏం జరిగింది అంటే, ఆపరేషన్ చేశాక డాక్టర్స్ చెప్పారనమాట. ఏమనంటే ఈ అమ్మాయికి లోపల గర్భసంచికి వెళ్ళే దారిలో ఒక ట్యూబ్లో బేబీ పెరిగింది అని, చిన్న బేబీని తీశారంటే. ఇందుకు గర్భాశయంలో పెరగలేదు ఆ బేబీ, గర్భాశయానికి వెళ్ళే గొట్టంలో పెరిగిందట, అది ట్యూబ్లో పెరిగిందన్నమాట. అందుకే నాకు అంత పెయిన్ వచ్చేసింది. ఇలాగా ఆవిడ టెస్ట్ చేస్తే నాకు ప్రెగ్నెంట్ అని తెలిసేది కాదనమాట. వాళ్ళకి తెలిసిపోతుంది కదా డాక్టర్స్కి, అది తెలియలేదనమాట. ఇక నేను ఉల్లిపాయలు కూడా కట్ చేసుకుంటున్నాను. చూడండి, నేను కత్తిరితోనే కట్ చేసేసుకుంటాను అనమాట ఉల్లిపాయలు. అప్పుడు అందరూ ఆశ్చర్యపోయారనమాట. ఆశ్చర్యపోయి ఇదేంటి, వస్తే గర్భసంచిలో వస్తే బిడ్డ పుట్టేసిన అనమాట, పుట్టలేదు, ఏంటిది అనుకున్న తర్వాత నాకు మొత్తం మీద బయటపడ్డాను. కానీ వెంటనే అయితే తగ్గలేదండి. చాలా పెయిన్ వచ్చేస్తూ ఉండేదన్నమాట. అంత పెయిన్ కాదు, చాలా విపరీతమైన బాధపడేదాన్ని. నరకం అంటే ఏంటో చూసేదాన్ని అనమాట. మొత్తం మీద ఒక నెలల్లో ఇంచుమించు నేను ఒక 15 రోజులు హాస్పిటల్లో ఉండిపోయాను. మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయాను. అయినా కూడా పెయిన్ వచ్చేస్తే మళ్ళీ వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ అయ్యాను. మళ్ళీ 15 రోజులు హాస్పిటల్లో పెట్టారు, అయినా తగ్గేది కాదనమాట. అప్పుడు ఏదో వాటర్ పట్టింది పేగిలికని వాటర్ తీశారు. తర్వాత ఇంటికి వెళ్ళిపోయాను. కానీ అసలు ఏది సెట్ కాదు కదనమాట. ఫుడ్ తింటే అరిగేది కాదు, ఏం తిన్నా అరిగేది కాదనమాట. ఇంచుమించు చెప్పాలంటే నేను ఆ బాధ చాలా కూడా పడ్డానండి. ఎంత బాధని అనిపించానంటే అంత బాధని అనిపించాను అనమాట. అంత బాధ కాదాను. తర్వాత వచ్చి నేను నెల కూడా హాస్పిటల్కి వెళ్తూ ఉండేదాన్ని అనమాట. మందులు వాడేదాన్ని. నాకు విపరీతమైన మందులు వేయిస్తారు కదా, సెలైన్లు పెట్టేసి విపరీతమైన మందులు గుప్పేశారు. అంటే ఇంజక్షన్ చేసేసి మందులు వేసేటంతో తల పట్టేసేది అనమాట. ఇంకా తల అసలు వెనక్కి నుంచి ముందుకు వచ్చేది కదా, అలా అంత పెయిన్ వచ్చేస్తుంది అనమాట. అక్కడ సుబ్రహ్మణ్యం గారు డాక్టర్ గారు ఉండేవారు. ఆయన ఏం చేశారంటే 2 ట్యాబ్లెట్లు ఇచ్చాడు ఆయన. ఆ ట్యాబ్లెట్లకు ఆ తలపొడి తగ్గిపోయిందండి. అసలు అప్పటి నుంచి ఇప్పుడు వరకు నాకు తలపొడి అంటే కూడా ఏంటో తెలియదు అనమాట. అంత విచిత్రంగా తగ్గిపోయింది అది. ఆ తర్వాత వచ్చి నేను నెల హాస్పిటల్కి వెళుతూనే ఉండేదాన్ని. ఏదో ప్రాబ్లం వస్తూనే ఉండేది. అసలు ఫుడ్ తింటే అరిగేది కాదనమాట. ప్లస్ ఎనివి తినడానికి కూడా భయపడిపోయేదాన్ని అనమాట. నేను అంతలా ఉండేది. తినకపోతే మరి మనకి బలం ఉండదు కదా, అలా అని తినాలి. ఎలా అలా నేను చాలా ఫేస్ చేశానండి. ఎందుకంటే మృత్యు ముఖంలోకి వెళ్ళి వచ్చేసానేమో అనిపిస్తుంది అనమాట నాకు. ఇంకా అందరూ ఆశ్చర్యపోయేవారు అనమాట. ఇంకా లత కష్టం, బ్రతకదేమో అన్నట్టుగా అందరూ డౌట్ పడిపోయేవారు అనమాట. ఇదిగో చూడండి, మొత్తం మీద అన్ని ఉల్లిపాయలు అవి కోసేసుకున్నాను. మరి వంట కూడా చేసుకోవాలి కదా, మరి కబుర్లు చెప్పుకుంటూ కూర్చుంటే ఈ లోపల మా వారు వచ్చేస్తారు. కాబట్టి ఈ లోపల చూడండి, ఈ ఉల్లిపాయలు కూడా నేను చిన్న కట్టర్లో వేసుకుని ఉల్లిపాయలు చిన్న ముక్కల్లా కట్ చేసుకుని బాణాలు పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఇంకా ఉల్లిపాయలు వేయించేసుకుంటున్నాను. ఇది చూడండి ఉల్లిపాయ. నేను ఆ బాధ అండి 1 year వరకు పడ్డానేమో అనిపిస్తుంది ఇప్పుడు. చాలా బాధపడ్డాను అనమాట. మొత్తం మీద ఏదో అలా ప్రాణం అంటూ నిలబడింది అనమాట. ఆ టయానికి బ్లడ్ ఇచ్చి మా వారు ప్లస్ మా మరిది గారు, మా పిన్నత్తి గారు కొడుకు నిజంగా నాకు ప్రాణభిక్ష పెట్టినట్టు లెక్క. ఎందుకంటే ఆ టైంలో వెళ్ళి బ్లడ్ తేవడానికి కూడా ఖాళీ టైం సరిపోదన్నమాట. వాళ్ళకి మాత్రం నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే ఆ రోజు నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళారు మా పిన్నత్తి గారు,
పార్వతి సరస్వతికి కూడా నేను ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఎందుకంటే వెంటనే పాపం మా అత్తగారు వాళ్ళకి కూడా అప్పటికి మా అత్తగారికి ఒంట్లో పోలేదన్నమాట అండి. మా వారు వచ్చి మాల్లో ఉన్నారు, ఆయన పూజకి వెళ్ళిపోయారు. మా మరిదేరు కూడా మాల్లో ఉన్నారు, ఇద్దరు మాలేసుకున్నారనమాట, స్వామిమాల. టక్కని ముందు హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయారు కదా వాళ్ళు. నిజంగా వాళ్ళకి కూడా నేను రుణపడి ఉంటాను. ఎంత ఆశ్చర్యం అనిపిస్తుంది అనమాట. ఆ టైంలో నాకు ఉల్లిపాయలు వేగిపోయండి. ఇదిగో ఇంకొకసారి నేను మెంతిపిండి తాగటం మర్చిపోయాను. మార్నింగ్ నేను మెంతిపిండి తాగుతాను, అదేమో తాగటం అయితే మర్చిపోయాను అనమాట. అగో తాగేస్తున్నాను. ఒక 2 మెంతులు వేయించేసుకుని పొడి చేసుకుంటానండి. ఒక 2 స్పూన్లు తాగేస్తాను అనమాట. అలానే షుగర్ ఏమీ లేదు, కానీ ఏంటంటే అలా తాగడం వల్ల మనం ఏ రకరకాల ఫుడ్స్ తింటాం కదా, ఏం తేడా చేయకుండా ఉంటుంది. ముందు జాగ్రత్త అనమాట. హెల్త్ కాన్షియస్ అనేది నాకు బహుశా అప్పటి నుంచే వచ్చిందేమో. హెల్త్ అనేది చాలా కంట్రోల్లో పెట్టుకోవాలి అనేసి నేను చాలా జాగ్రత్తగా ఉంటాను అనమాట. ఇది ఉల్లిపాయలు అయితే వేగుతున్నాయండి. ఆ తర్వాత నేను ఫేస్ చేశానని చెప్పాను కదా, మా వారు కూడా నన్ను చూసి అస్తమానంలో అయిపోయి నువ్వు బ్రతుకున్నావా చచ్చిపోయావా బ్రతుకున్నావా అని కామెడీ చేసేవారు. ఎందుకంటే పాపం ఆయనకి కూడా డౌట్ అనమాట, అది బతుకుతుందా లేదా. అందరూ భయపెట్టారంట, కష్టమేమో ఈ అమ్మాయి బతకదేమో అనేసి. అని ఇప్పుడు టెక్నాలజీ వేరు, అప్పుడు టెక్నాలజీ వేరు కదండి. ఆ టైంలో బ్రతికాను అంటే అది నా పిల్లల అదృష్టమని అనుకుంటాను అనమాట. ఎందుకంటే వాళ్ళ జాతకం మంచిది అని అని చెప్పగలుగుతున్నాను ఇప్పుడు. ఆ తర్వాత అనుకునేది అనమాట, అసలు పిల్లలకి అసలు ఏ పని చేయలేకపోయేదాన్ని అనమాట. పాపం ఎవరో ఒకరు మా పిన్నత్త గారు లేదా పార్వతి అన్నాను కదండి, సరస్వతి వాళ్ళు హెల్ప్ చేసేవారు, బాగా హెల్ప్ చేసేవారండి. నన్ను కొంచెం అర్థం చేసుకుని హెల్ప్ చేసేవారు అనమాట. అనుకునేది అనమాట, అసలు పిల్లలకి కూడా వండి పెట్టుకోలేనేమో అనుకునేదాన్ని అనమాట. అంతలా అయిపోయేది అనమాట. పొట్ట ఇలా గూనిగా నడిచేదాన్ని. అంటే పొట్ట పైకి పెడితే కూడా నొప్పి వచ్చేస్తున్న భయంతో అంతలా ఉండేది అనమాట నా పరిస్థితి అండి. అసలు పని చేసుకోలేకపోయేదాన్ని. అలా ఇంచుమించు చెప్పాలంటే అండి 1 ఇయర్ అలాగే ఒక 4 నెలలు రెస్ట్ తీసుకుని తర్వాత మళ్ళీ డ్యూటీలో జాయిన్ అవ్వాలి కదా అంగన్వాడీ. పాపం ఆఫీసర్స్ మా కొలీగ్స్ అందరూ కూడా నాకు హెల్ప్ చేసేవారు. కాబట్టి నేను అలా కూర్చునేదాన్ని అనమాట. కూర్చుని ఏదో కొంచెం వాళ్ళ పాపం వర్క్ చేసి పెట్టేసేవారు. సెక్టార్ మీటింగ్లు అవి కూడా వెళ్ళకుండానే కాస్తంత వాళ్ళే మేనేజ్ చేసేసేవారు అనమాట. నిజంగా చాలా ఇది. అప్పటికి బ్యూటీ పార్లర్ లేదండి. అందుకే మీకు ముందు వీడియోలో చెప్పాను కదా, బ్యూటీ పార్లర్ ముందు జరిగిన విషయం అనమాట. ఇది ముందు చెప్పాలి కానీ అది అప్పటికి నాకు బ్యూటీ పార్లర్ అయితే ఏమీ లేదు, మామూలుగా అంగన్వాడీ చేస్తున్నాను అనమాట. అసలు అలాంటి నేను బ్రతికి తర్వాత ఇవన్నీ చేశానంటే ఒక్కోసారి నాకే ఆశ్చర్యంగా ఉంటుంది అనమాట. ఆ సంఘటన తలుసుకుంటే నాకు ఇంకా ఎంతో ఆశ్చర్యంగా ఉంటుంది. ఇగో నేను తర్వాత బీరకాయలు వేసేసుకుని బాగా వేయించేసుకుని పసుపు కూడా వేసుకున్నానండి. వేసుకుని కాస్తంత దీన్ని బాగా వేయించుకోవాలన్నమాట. బీరకాయ కూర కొంచెం సాల్ట్ కూడా వేసాను, సాల్ట్ కూడా వేసుకోవాలి. ఎందుకంటే అంతకుముందు మీకు ఇంకో సంఘటన కూడా చెప్పాలి నేను. ఏమైందంటే అసలు ముందు కళలు నమ్ముతారో నమ్మరో కానీ నా జీవితంలో జరిగిన సంఘటన చెప్తాను. ఈ ఆపరేషన్ అవ్వకముందు ఒక రోజు ఏమైందంటే అండి, పడుకుంటే ఒక కళ వచ్చింది అనమాట. ఆ కళలో నేను ఏదో కొండల్లోకి వెళుతున్నాను అనమాట. ఇదిగో చూడండి నేను పన్నీర్ని కొంచెం ఇలా చిదిమేసుకున్నాను అనమాట. ముక్కల్లా కాకుండా చిదుముకుంటే చాలా బాగుంటుంది. పన్నీర్ వేసి కాస్తంత ఫ్రై చేసుకోవాలి. పన్నీరు బీరకాయ చాలా బాగుంటుంది అనమాట. అప్పుడు మీకు కళ సంగతి చెప్తున్నాను కదా. కళలో ఏంటంటే ఒక కొండల్లోకి వెళుతున్నానంట. కొండల్లోకి వెళ్తుంటే ఆ కొండల్లో ఒక ఆవిడ ఒక విగ్రహం ఉందనమాట, ఒక నల్లటి విగ్రహం ఉందనమాట. ఆ నల్లటి విగ్రహం నన్ను చూసి అమ్మ నీకు సంతాన యోగం ఉందమ్మా అంటుందంట. అంటే నేను అన్నాను, అదేంటి నాకు ఆపరేషన్ అయిపోయింది, నాకు సంతానం ఎలా కలుగుతుంది అని నేను అంటున్నాను. అయ్యండి ఇక ఎల్లుల్లిపాయ చితకొట్టు వేసాను, కరివేపాకు కూడా వేసుకున్నాను, కొంచెం చిల్లీ ఫ్లేక్స్ కూడా యాడ్ చేసుకున్నాను అనమాట. అంటే నాకు ఆపరేషన్ అయిపోయింది, నాకు పిల్లలు పుట్టారు. లేదమ్మా నీకు పిల్లడు పుడతారు. అయితే ఆ పిల్లలు పుడితే కనుక మీ వంశం కొంచెం నాశనం అవుతుంది ఏదో అని చెప్పింది అనమాట. అని చెప్తే కళ మెలకు వచ్చేసింది. నేను మా వారితో చెప్పాను, అలాగ వస్తేలే కళ్ళు అన్నారు. ఆ తర్వాత నాకు ఈ పెయిన్స్ అనేవి మొదలయ్యాయి. ఇంకా ఆపరేషన్ అయ్యి బయటకు వచ్చేసాక ఇవన్నీ జరిగాక అప్పుడు గుర్తుకొచ్చింది అనమాట.
ఓ కళ వచ్చింది. ఆ కళ ఇప్పుడు నిజమైపోయింది. దేవుడు ఏం చేశాడంటే అంత బాధ పెట్టి ఇంకో పునర్జన్మ ఇచ్చాడనమాట. బిడ్డని అలాగా నాకు పొట్టలో పెరగకుండా చేసి ట్యూబ్లో పెరిగేలా చేసి మరి దాని నుంచి తప్పించుకోవడానికి ఆ వేదనని తర్వాత జరిగే సంఘటనల నుంచి తప్పించుకోవడానికి బహుశా నాకు ఇంత బాధ పెట్టాడేమో అని అనిపిస్తూ ఉంటుంది అనమాట. అప్పటి నుంచి కళలు కూడా నమ్మటం అనేది మొదలు. అంతకుముందు ఏం నమ్మేదని కదండి, నాకు కొంచెం సెంటిమెంట్స్ తక్కువగా ఉండి, కానీ తర్వాత కొన్ని సంఘటన వల్ల ఇవన్నీ నమ్మాలనిపిస్తుంది అనమాట. తర్వాత పర్వాలేదు 1 ఇయర్ తర్వాత నేను కోలుకున్నాను. ఆ కర్రీ అయితే అయిపోయిందండి. అవి కొత్తిమీర కూడా వేసుకుని నేను చేసేసాను కదా. ఈ కబుర్లో కూడా మీకు నేను కర్రీ ఎలా చేయాలో కూడా చెప్పట్లేదు. గతంలోకి వెళ్తే ఆడవాళ్ళు అన్నీ మర్చిపోతాం కదా, అన్నీ మర్చిపోతాం. ఇదిగోండి నేనైతే ఇది గోంగూర పచ్చడి చేసుకోవడానికి మళ్ళీ ఆ కర్రీ వేరే గిన్నెలో తీసేసి ఇప్పుడు బాణలు పెట్టుకున్నాను. మళ్ళీ అదే పెట్టుకుని మళ్ళీ వేరే గిన్నె ఎందుకులే అని ఆ గిన్నెలోనే కాసంత పచ్చిమిరపకాయలు వేసి వేయించేసి తర్వాత గోంగూర వేస్తానన్నమాట. చూసారా, నా జీవితంలో ఆయుష్ అనేది ఉంటేనండి, చూసారా ఎలాగా కష్టమైతే మొత్తం మీద అంటే జీవి అనేది ఉంటే, ప్రాణం అనేది ఉంటే ఏదైనా సాధించవచ్చు అనమాట. తర్వాత 1 ఇయర్ తర్వాత ఇంచుమించు నా హెల్త్ అనేది కంట్రోల్లోకి వచ్చింది. మా వారైతేనండి అప్పుడు నన్ను చాలా కేర్గా చూసుకునేవారని చెప్పాలి. 3 నెలలు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉండిపోయాను. నాన్నగారు కూడా చాలా బాగా చూసుకున్నారు. మా అమ్మమ్మ నాన్నని మంచి పౌష్టికాహారం పెట్టారన్నమాట. ఎందుకంటే బ్లడ్ అనేది ఇంకా వేరే బ్లడ్ ఎక్కించారు. మళ్ళా ఇవన్నీ బ్లడ్ లేక నాకు మంచి ఆహారం అనేది పెట్టడం అనేది అప్పటి నుంచి బాగా అలవాటైంది. తర్వాత వచ్చాక కూడా మా వారు రోజు ఏం చేసేవారంటే అండి, మేక సంబంధించి టిల్లీలు అని ఉంటాయి కదా, ఆ టిల్లీల్ని రోజు 2-3 తెచ్చేసేవారు అనమాట అండి. ఆయనకి ఒక రకమైన భయం పట్టేసుకుంది అనమాట. ఏంటంటే ఏదన్నా అయితే పిల్లలు ఏమైపోతారు, ప్రేమ మనుషుల్ని రక్షిస్తుంది అని అనటానికి పెద్ద నిదర్శనం అనమాట అండి. ఆ ప్రేమే మనిషి బ్రతికిస్తుంది, డబ్బు కన్నా ప్రేమే బ్రతికిస్తుంది అనేసి అనిపించింది అనమాట అండి. ఊర్లో అందరూ కూడా అంగన్వాడీకి వచ్చి పిల్లల తల్లులు ఊర్లో చాలామంది కూడా నా కోసం రోజు ప్రార్థనలు చేసేవారంట చర్చిల్లోని. ఆ మేడం బతకాలి, టీచర్ గారు బతకాలి అనేసి అందరూ తప్పించేవారండి. ఇంచుమించు చెప్పాలంటే మా చుట్టాలు కూడా నా కోసం చాలా తప్పించేవారు అనమాట. పిల్లలు ఏమైపోతారో అనేసి పాపం చాలా ఇదైపోయేవారు. వాళ్ళందరి ప్రేమ నన్ను బ్రతికించింది అని అనుకుంటాను నేను అప్పటి నుంచి ఆ సిద్ధాంతం నమ్ముతానండి. ఎందుకంటే డబ్బు కన్నా ఎదుటి వాళ్ళ యొక్క ప్రేమ మనల్ని కోరిక, మనం బ్రతకాలనే కోరిక మనల్ని బ్రతికిస్తుందని నేను అనుకుంటాను. ఇంకా పచ్చిమిరపకాయలు అవన్నీ వేయించేసుకున్నాను. ఈ లోపల కొంచెం మజ్జిగ, నేను డబ్బాలో మజ్జిగ చిలుక్కుంటారు కదండి, ఆ మజ్జిగ కూడా తీసుకుని వెన్న కోసం అనమాట. వెన్న వాడతాను కదా నేను. నూనె అయితే అందులో మరి వేయటానికి నూనె అయితే అయిపోయిందండి. కొంచెం వెన్న తీసాను అనమాట. పప్పు నూనె అయిపోయింది అనమాట. తెచ్చుకోవాలి గానుగ దగ్గరికి వెళ్ళి. కొంచెం వెన్న వేసాను. చాలా బాగుంటుంది అసలు గోంగూర పచ్చడిలో. ఇలా చేసుకోండి అసలు గోంగూర పచ్చడి. అలా పచ్చిమిరపకాయలు వేసుకుని అన్నీ వేసుకుని ఉల్లిపాయలు వేసుకుని కొంచెం చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసుకుంటే అసలు గోంగూర పచ్చడి మా వారికి తెగ నచ్చేసింది అనమాట. అందులో కొంచెం వెన్న కూడా వేయటంతో మంచి టేస్ట్ వచ్చేసింది. ఇంకో మజ్జిగ చిలుక్కున్నాను కదా, మా నీరసం వచ్చేసింది. అందుకని మజ్జిగ తాగేస్తాను. కాస్త మీరు కూడా ఏమైనా తాగండి. పాపం నేను చెప్పిందంతా శ్రద్ధగా వింటున్నారు మీరు కూడా. నవ్వుకుంటున్నారు కదా నా మాటలకి. మీరు కూడా కొంచెం ఏదైనా ఇలా మజ్జిగ తాగుతూ ఉండండి అస్తమానుని. మజ్జిగ తాగుతుంటే ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది అనమాట. పొట్టలో కూల్ అవుతుంది అనమాట. టీల కన్నా ఇలా మజ్జిగలు తాగటం మంచిది. ఇంకా నేను గోంగూర పచ్చడి అయితే రెడీ చేసేసుకున్నాను. కాస్త ఎల్లుల్లిపాయలు వేసుకుని మళ్ళీ ఉల్లిపాయలు వేసాను అనమాట. పచ్చిగా చాలా బాగుందండి చట్నీ అయితేనే, చాలా సూపర్గా ఉందనమాట. అలా మా వారి పాపం చెప్పాను కదా, మళ్ళీ వెళ్దాం స్టోరీలోకి వెళ్ళిపోదాం. టిల్లులు తెచ్చేసేవారు అనమాట, బాగా తెచ్చేవారండి అసలు టిల్లులు తెచ్చుకుని ఇంచుమించు చెప్పాలంటే రోజు ఎన్వి పెట్టేసేవారు అనమాట. అలా పికప్ అయిపోయానండి.
నిజంగా 1 ఇయర్ తర్వాత నేను చాలా హెల్తీగా అయిపోయానంటే నాకే ఆశ్చర్యం వేసేదనమాట. ఆకుకూరలు బాగా తినటం, మునగాకు తినటం. నాకు ఫుడ్ అనేది అప్పటి నుంచి అలవాటైంది. అంతకుముందు ఏదో వండుకున్నామా అన్నట్టు ఉండేదాన్ననమాట. బహుశా అందుకే అంత ఫేస్ చేశానేమో అని అప్పుడు డౌట్ వచ్చేదనమాట నాకు. బ్లడ్ లేదు ఫస్ట్. బ్లడ్ లేకపోవడం వల్ల నేను అంత సివియర్ అయిపోయిందనమాట. తర్వాత కొంచెం మజ్జిగ పులుసు కూడా పెట్టుకోవడానికి బాణాలు పెట్టుకున్నానండి. పచ్చడి అయితే రెడీ అయిపోయింది కదా. మీరైతే అన్నీ చూస్తున్నారు, నేనే చెప్పలేకపోతున్నాను మీకు. ఇది ఆ స్టోరీ. ఈ కూరల గురించి చెప్పలేకపోతున్నాను, మీరు చూస్తున్నారు కాబట్టి మీకు కంపల్సరీ అర్థమవుతుంది. తర్వాత ఆకుకూరలు బాగా తినడం. తర్వాత నుంచి మా వారు ఏం చేసేవారంటే అండి, కూరగాయలు ఎక్కువ తెచ్చేసేవారు అనమాట. బాగా ఎక్కువ తెచ్చేసి రోజు కేజీ కూర వండేసేయమనేవారండి. తినేసేయమనేవారు అనమాట. ఇంచుమించు వండేయాలి, అందరూ తినేసేయాలి. అందరికీ పిల్లలకి అలాగే పెట్టేసేదాన్ని. మా వారు అలా అలవాటు అయిపోయింది అనమాట మాకు కర్రీస్ అనేది. ఎందుకంటే ఒక కేజీ రైస్ అనేది తగ్గించేసి కూరలే బలం అనేసి మా వారు నమ్మేవారు. అలా తినటం వల్లనేమో నేను బాగా పికప్ ఇవ్వగలిగాను. ఆ తర్వాత నేను బ్యూటీ పార్లర్ అని నేర్చుకుని దాన్ని సక్సెస్ సాధించగలిగాను. అప్పుడు తలుసుకుంటే నేను ఆ టైంలో అసలు బ్రతుకుతానా లేదా అన్న నేను బ్రతికి బట్ట కట్టాను అంటే అది ఒక దైవీ కృప ప్లస్ అందరి ప్రేమ. మా వారు కూడా నన్ను చాలా శ్రద్ధగా చూసుకునేవారు. మా అమ్మ వాళ్ళు కూడా బాగా చూసుకునేవారు. అందరూ కూడా చాలా కేరింగ్గా చూసుకునేవారండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. నా జీవితంలో జరిగిన మరో సంఘటనతో మీ ముందుకు వచ్చేస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.